శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణం పారాయణ చేస్తున్నాం. అందులోని యుద్ధకాండ పారాయణ అవుతున్నారు. అయితే ఇప్పుడు రావణులకి ఇద్దరికి యుద్ధం జరుగుతున్నది. అయితే రావణాసురుడికి ఎన్ని బాణాలు వేసిన రాముడు రావణాసురుని నిర్జించలేకపోతున్నాడు. రావణాసురుడు ఇంత బలవంతుడా అని రాముడు అనుకునే సమయంలో అతనికి ఎప్పుడైనా మనకేంటంటే అతనికి గురువు గారు వస్తారు అక్కడికి యుద్ధ భూమిలోకి. ఎప్పుడైనా మనం ఏదైనా అసాధ్యం అనుకునే టైంలో గురువుల ఉపదేశం వల్ల, గురువులు వచ్చి మనకి బోధ చేయడం వల్ల, ఆ గురు బోధ, గురు శక్తి వలన మనం ఎదురు వాళ్ళని గెలవగలుగుతాం అన్నమాట. అలాగే ఇక్కడ గురువు గారు వచ్చి రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారు. ఎలా నిర్జించడం అని ఇతడు ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నాడే అని అతను అనుకునే సమయంలో అతనికి మహర్షి అంటారు, రాముడు ఆదిత్య హృదయం పఠిస్తాడు అని. అది యుద్ధ భూమిలో అగస్త్య మహర్షి వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఉపదేశం చేసి, అలాగే ఆ ఉపయోగించే మంత్రాన్ని ఆదిత్య హృదయాన్ని కూడా చెప్తాడు. 107వ సర్గలో ఆదిత్య హృదయము చెప్పారు. వేదంలో చెప్పారు, సూర్యబింబం ఉదయించడానికి ఎంతసేపు పడుతుందో ఆదిత్య హృదయం చదివితే వారు దాని నుండి అంత సేపట్లోనే రక్షణ పొందుతారు. అంత గొప్పదైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి రామ దీనిని దీనిని 3 సార్లు పఠించితే మీకు విజయం కలుగుతుంది. రామ, మంత్రం మీద నమ్మకం ఉండాలి. ఔషధం అయినా మంత్రం అయినా నమ్మకంతో జపిస్తే ఫలితం తప్పక ఉంటుంది అని చెప్పిన అగస్త్య మహర్షి యుద్ధ భూమి నుండి వెళ్ళిపోయారు. యుద్ధ సమయంలో సూర్య భగవానుడిని తలుచుకోవాలి. అందుకే ఆ పరమేశ్వరుడే రావణుని రథసారథిని, అతని బుద్ధిని అలా మరల్చారు. ఆ విరామ సమయంలో మహర్షి వచ్చి రామునికి ఆదిత్య హృదయం చెప్పి సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని రామునికి కలిగించారు. గురువు వచ్చే ముందు పరమేశ్వరుడు ఏదో ఒక త్రోవ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అవసరమో అప్పుడే గురువు వచ్చి అతని బోధని అందిస్తూ ఉంటారు. గురువును నమ్మిన వారికి గురుకటాక్షం ఎప్పుడూ ఉంటుంది. రాముడు పెద్దలను, గురువులను ఎప్పుడూ గౌరవిస్తాడు. మహర్షి చెప్పారు, శ్రీరామాయణం అంతా కూడా గురు వైభవమే. మొదట వశిష్ఠుడు నామకరణము, విద్యాభ్యాసము చేశారు రాముడికి. అలాగే విశ్వామిత్ర మహర్షి అనేక అస్త్రశస్త్ర విద్యలను నేర్పించి ఎన్నో అస్త్రాలు, ఆయుధాలు బహూకరించి ఇచ్చాడు. అలాగే మనం నమ్ముకున్న ధర్మం మనని కాపాడుతుంది అని చెప్పి సీతమ్మ అపహరించబడినప్పుడు రాముడు నిరాశపడితే గురువులే ధైర్యం చెప్పి సీతమ్మ క్షేమంగానే ఉంది, మరల నిన్ను కలుస్తుంది అని చెప్పి రామునికి ఆశ కల్పించారు. అలాగే ఇప్పుడు కూడా యుద్ధ భూమిలో ఈ రావణునితో యుద్ధం ఎలా చేయడమా అని అనుకునే సమయంలో మళ్ళీ గురువు గారే వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అడుగున గురువుల మార్గదర్శకాన్ని చూపిస్తూ వాళ్ళ మార్గదర్శకాల్లోనే నడుస్తూ ఉంటాడు రాముడు. ఇంతలో రావణాసురుడు చాలా కోపంగా యుద్ధభూమికి వస్తున్నాడు. ఆ రావడము రథానికి అపసవ్యముగా వస్తాడు. అలాగే ఇంతలో అకస్మాత్తుగా రక్తం వర్షంలా ఆకాశము నుండి కురిసి రావణుని రథం అంతా కూడా తడిసిపోతుంది. రావణుడి రథం ఎక్కడికి వెళితే అక్కడ భూమి కంపిస్తుంది. అతని రథం పైన గ్రద్దలు వాళ్తూ ఉంటాయి. లంకాపట్టణం అంతా కూడా ఎర్రగా మందారం పువ్వు రంగులో ఉన్న మంటలతో కాలిపోతున్నది. ఇలాంటి దుశ్శకనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇంతలో రామరావణ యుద్ధం ప్రారంభమైంది. ఇందులో ఎవరు గెలుస్తారా అని చూస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటూ నెత్తురు కారుతున్న శరీరాలతో ఉన్నారు. అలాగే యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలాంటి యుద్ధాన్ని చూసి మహర్షులు అన్నారు,
రామరావణ యుద్ధానికి సాటి వేరే యుద్ధం లేదు అని అంటారు. రాముడు కోపంలో రావణుడి శిరస్సును నేలకూలుస్తాడు. వెంటనే మళ్ళీ మరొక శిరస్సు పుడుతుంది. అలా 100 సార్లు ఆ శిరస్సులు అలా శరీరానికి అతుక్కుంటూనే ఉంటాయి. ఒకటి పడితే ఒకటి లేస్తూనే ఉంటుంది. అది చూసి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతారు. వాలిని కొట్టిన బాణం వేశారు. ఖరదూషణులు 14,000 మందిని చంపిన అస్త్రము వేశారు. ఇలా ఎన్ని వేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రథసారథి మాతలి అన్నాడు, రావణుడు కొంచెము అలసిపోయి ఉన్నాడు. అస్త్రాలు ఏమీ గుర్తుకు రావడం లేదు. రావణుడికి ఇక వినాశకాలము దాపరించింది. రామచంద్ర ఇక త్వరపడు అని అనగానే రాముడు వెంటనే బ్రహ్మగారు ఇచ్చిన పైతామాస్త్రాన్ని అలాగే తీసి అగస్త్య మహర్షి వల్ల పొందిన బాణాన్ని అలాగే దేవేంద్రుని వల్ల ఉపదేశం పొందిన మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకో రామా అని అనగానే అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఆ మంత్రాన్ని చదివి బాణాన్ని వదలగానే అది వాయువేగం కన్నా వేగంగా పయనించి పర్వత శిఖరాలను పిండి చేసి భూమి ఆకాశాలను కలతపెట్టే ఆ బ్రహ్మాస్త్రం వల్ల ఎంతో మంది రాక్షసులు చనిపోతారు. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు. ఆ వెంటనే రాముడు బాగా ఆలోచించి ఆ బ్రహ్మాస్త్రాన్ని మంత్రోపదేశంతో జరిగిన మంత్రాన్ని చదివి బాణాన్ని ఆకరణాంతములాగి వదిలాడు. అది వాయువేగంతో ముందుకు సాగుతూ రావణుని వక్షస్థలములో గుచ్చుకుని ఆ నెత్తుటితో భూమిలోకి అది చొచ్చుకొని వెళ్ళి అక్కడి నుండి రామచంద్రమూర్తి అక్షయ బాణ తూణీరంలోకి వచ్చి చేరింది. రావణుని గుండెలలో అది గుచ్చుకొని ఆ బాణం ధాటికి ఓర్చుకోలేక తన చేతిలో ఉన్న విల్లుని వదిలేసి నేల కూలబడ్డాడు రావణుడు. 10 తలలతో రావణుడు రథం నుంచి తురుళ్ళు కింద యుద్ధభూమిలో పడగానే దేవతలు, ఋషులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అక్కడ ఉన్న వారంతా కూడా భేరీలు, ఢంకాలు మ్రోగించారు. జయ జయధ్వానాలు చేశారు. 3 రోజులలో రావణుని పీడ విరగడై 3 లోకాలకు కూడా ఈ రావణుని పీడ విరగడైంది అని అందరూ కూడా ఎంతో సంతోషించారు. తమ ప్రభువు మరణవార్త విని మిగిలిన రాక్షసులందరూ అక్కడి నుంచి పారిపోయారు. వానరులు వారిని వెంటాడి అందరినీ కూడా చంపేశారు.